మనసుంటే మార్గం ఉంటుందని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. ఈ సామెతకి ఈ వ్యక్తి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇతని పేరు అలీ డెమిర్కయ్య. అందరూ ఇతన్ని అమిగో అలీ అని పిలుస్తారు. టర్కిష్ ఫుట్బాల్ క్లబ్ కి అలీ వీరాభిమాని. తన ఫేవరెట్ క్లబ్ మ్యాచ్ ఉన్న ప్రతిసారి అలీ స్టేడియం కు వెళ్లి ఫుల్ గా సపోర్ట్ చేసేవాడు. 2017 లో ఏం జరిగిందంటే, స్టేడియంలో మ్యాచెస్ చూడడానికి ఎలో లేదని, ఒక సంవత్సరం పాటు స్టేడియం కి రాకూడదని టర్కిష్ క్లబ్ అలీని బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందో రీజన్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. నేను కూడా ఇంటర్నెట్ లో చాలా వెతికాను, బట్ అలీని బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటో నాకైతే దొరకలేదు. ఇక టాపిక్ లోకి వెళ్తే, వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, మనసుంటే మార్గం ఉంటుందని. ఈ సామెతని అలీ బాగా ఇంప్లిమెంట్ చేశాడు. 2018 ఏప్రిల్ లో చూసుకుంటే, అలీ ఫేవరెట్ క్లబ్ మ్యాచ్ టర్కీ స్టేడియం లో జరుగుతుంది. ఈ మ్యాచ్ కి అలీ ఒక క్రేన్ ని $86 కి రెంట్ కి తెచ్చుకుని స్టేడియం బయట పార్క్ చేసి క్రేన్ బాస్కెట్ లోకి ఎక్కి తనకి మ్యాచ్ కనిపించేంత వరకు గాల్లోకి లిఫ్ట్ చేయించుకుని అక్కడి నుంచి మ్యాచ్ ని చూశాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడే పోలీసులు వచ్చి అలీని కిందకి దించి ఇంటికి పంపించేశారు. అలీ చేసిన స్టంట్ కి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఆ టైంలోనే చాలా వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు కూడా ఏదో ఒక గోల్ ఉంటుంది. మనం ఆ గోల్ ని రీచ్ అవుతున్నప్పుడు చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అడ్డంకులు ఎదురయ్యాయని మనం ఆ గోల్ ని వదిలేస్తామా? కరెక్ట్ కాదు అది. మనం మన గోల్ కి సంబంధించి ఆల్టర్నేటివ్ పాసిబిలిటీస్ ను వెతుక్కోవాలి. వీ హ్యావ్ టు చేంజ్ ద వే, నాట్ ద డెస్టినేషన్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.